కూర్చోవద్దు, అక్కడ కూర్చోవద్దు, ఈ బట్టలన్నీ నాయి, మీ ఫ్రిడ్జ్లో అన్నీ మాయి, మీ బెడ్రూమ్ మాది, మీ హాల్ మాది అని అంటే నీకు ఎలా ఉంటుంది నాన్న? బాగోదు కదా? కోపం వచ్చిద్దా రాదా? కోపం చాలా వచ్చిద్దా? అట్లాగే 200 years బిఫోర్ మన దేశానికి బ్రిటిషర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? బ్రిటిషర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఓకేనా? వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, యూరోప్ కంట్రీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు ఏం చేశారు? మన దేశానికి బిజినెస్ చేయడానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? బిజినెస్ చేయడానికి వచ్చారు. బిజినెస్ చేయడానికి వచ్చి బిజినెస్ చేసుకొని వెళ్ళిపోవాలి, అంతేనా? బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు బిజినెస్ చేసి వెళ్ళాలి. బిజినెస్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు? మనల్ని రూల్ చేయడం మొదలు పెట్టారు. ఏం చేశారు? మనల్ని రూల్ చేయడం మొదలు పెట్టారు. రూల్ అంటే ఏమిటి? వాళ్ళు మనకి కండిషన్స్ పెడుతున్నారు. మన దగ్గర డబ్బులని, మన దగ్గర పండిన పంట అంతాను, మనం పండించిన కాటన్ కానీ, ఫుడ్ కానీ, ఏమైనా సరే. ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయలు కాసినాయి అనుకో, ఈ కొబ్బరికాయలు మాయి అని తీసుకెళ్ళిపోవటం. మన ఇంట్లో మన పొలంలో పంట రైస్ కానీ, కాటన్ కానీ, ఇట్లా ఏదైనా పండితే మనం కష్టపడి పండిస్తే ఇవన్నీ మాయి అని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అలా చేయొచ్చమ్మా? చేయకూడదు కదా? అలా వాళ్ళు చేసేవాళ్ళు. నువ్వు చేయట్లేదు తల్లి, వాళ్ళు చేశారు. ఓకేనా? అలా చేస్తున్నప్పుడు మనలో కొంతమంది ధైర్యవంతులు బయటకు లేచారు. ఎవరు లేచారు? వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన స్వేచ్ఛ కోసం పోరాడారు వాళ్ళు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళల్లో, లీడర్స్. అర్థమైందమ్మా? వాళ్ళల్లో కొంతమంది పేర్లేంటి? మన ఆంధ్ర నుంచి అయితే అల్లూరి సీతారామరాజు. ఎవరు? ఆర్ఆర్ఆర్ సినిమా చూసారా మీరు? అందులో రామ్ చూసారా మీరు? సీతారామరాజు చూసారా? ఆయనే అన్నమాట. అర్థమైందా? అల్లూరి సీతారామరాజు అడవిలో ఉండే మనుషుల కోసం వాళ్ళ మధ్యలో నుంచి ఆయన లెగిసి వచ్చి పోరాటం చేశారు. ఎవరికి అగేనెస్ట్ గా? బ్రిటిషర్స్ కి అగేనెస్ట్ గా. ఎవరికి అగేనెస్ట్? భూమి ఇది, మీరు వెళ్ళిపోండి మా దేశం నుంచి అని పోరాటం చేశారన్నమాట. చెయ్యాలా వద్దా? చెయ్యాలి. అలాగే ఇంకా మన దేశంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇట్లా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు లేచారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇంకా చెప్పాలి, మీకు తెలిసిన పేర్లు చెప్పాలి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుబ్రహ్మణ్య భారతి, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే. ఓకే, ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. బాల గంగాధర్ తిలక్. ఓకే, ఇట్లా చాలా మంది లీడర్స్ వాళ్ళు గుండె ధైర్యం ఉండి. షాహిద్ భగత్ సింగ్ కదా, షాహిద్ భగత్ సింగ్. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? కత్తులతో వాటితో యుద్ధం చేయలేదు, సత్యంతో యుద్ధం చేశారు వాళ్ళు. ట్రూత్ ఏమిటి? ఈ దేశం మాది, మీది కాదు ఈ దేశం. క్విట్ ఇండియా అన్నారు. ఏమన్నారు? క్విట్ ఇండియా. క్విట్ ఇండియా అంటే గెట్ అవుట్, ఇండియా నుంచి వెళ్ళిపోండి. దాన్ని ఏమన్నారు? క్విట్ ఇండియా అన్నారు. ఏమన్నారు? క్విట్ ఇండియా. ఆఖరికి మనం కూరల్లో వేసుకునే ఉప్పు లేకపోతే తినగలుగుతామమ్మా? ఉప్పు లేకపోతే తినగలుగుతామా? తినలేము. ఉప్పు ఎలా వస్తుందా? సముద్రం ఉంటది కదా, మన సముద్రాలు ఉంటాయి కదా, మన దేశంలో ఉన్న సముద్రాలు ఉంటాయి కదా, ఆ వాటర్ ని ఒక ప్లేస్ లోకి తీసుకొచ్చి ఎండబెడితే ఉప్పు అయిపోతాం. ఉప్పు మీద ట్యాక్స్ వేయటం మీద కూడా పెద్ద పెద్ద పోరాటాలు చేయవలసి వచ్చింది. ఈ పోరాటాలు చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు? గన్నులు పెట్టి వాళ్ళని కాల్ చేశారు. గన్నులు పెట్టి ఏం చేశారు? అలాగా మన వాళ్ళు గ్రేట్ లీడర్స్ మన కోసం సాక్రిఫైస్ చేశారు. ఏం చేశారు? మన కోసం సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళు చనిపోయారు. దాన్ని ఏమంటామో? సాక్రిఫైస్ అంటాం. మన కోసం యుద్ధం చేసి మన కోసం చనిపోయారు వాళ్ళు. సో అలాంటి గొప్ప వీరులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన ఇండియన్ ఫ్లాగ్ ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. మీకు తెలుసా పింగళి వెంకయ్య ఆయన ఒక టీచర్. అలాగే ఆయన కూడా ఒక టీచర్. పింగళి వెంకయ్య ఆయన టీచర్, ఆయన డిజైన్ చేశారు. సో యూకేజీ చిల్డ్రన్ వన్స్ కమ్ హియర్ from that side. How many colors we have in our national flag? Saffron, white and green. Saffron, white and green. Okay. Saffron stands for? Saffron stands for courage and sacrifice. Courage and sacrifice. White stands for? White stands for peace and truth. Green stands for? Prosperity and faith. Ashoka Chakra stands for? Blue Ashoka Chakra. Law movement and progress. Law movement and progress. So మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లో, థ్యాంక్ యూ చిల్డ్రన్, గో అండ్ సిట్. నేషనల్ ఫ్లాగ్ లో సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్. మధ్యలో ఇంకో కలర్ ఉంది, ఏమిటది? అశోక చక్ర బ్లూ. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కదా. స్టాప్ అంటే ఏ కలర్ వస్తుందమ్మా? రెడ్ వస్తుంది. స్టాప్ అంటే ఏ కలర్ వస్తుంది? రెడ్ వస్తుంది. లేదు నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని అంటే యాక్సిడెంట్ అవుతుంది కదా. లేకపోతే పోలీస్ లైన్ వచ్చి పట్టుకెళ్ళిపోతారు, పెట్టేస్తారు కదా. అంటే మనం ఈ దేశంలో ఉండాలంటే కొన్ని రూల్స్ మనం పాటించాలి. స్కూల్లో క్లాస్ జరిగేటప్పుడు బయట తిరుగుతానంటే కుదిరిద్దా? టీచర్ కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పకుండా లెసన్ వినకుండా ఉంటే కుదిరిద్దా స్కూల్లో? నేర్చుకోలేము కదా. అట్లాగే మన దేశంలో మనం బ్రతకాలంటే, స్మూత్ గా బ్రతకాలంటే కొన్ని రూల్స్ మనం పాటించాలి. వాటినే లా అంటాం. ఏమంటామో? లా. మన చక్రానికి ఏ క్వాలిటీ ఉంటుంది? ముందుకు వెళ్లే క్వాలిటీ ఉంటుంది, వెనక్కి వచ్చే క్వాలిటీ కూడా ఉంటుంది కదా. వీళ్ళు సైకిల్ చక్రం ఎలా వెళ్తుంది నాన్న? ముందుకు వెళ్తుంది, వెనక్కి కూడా వస్తుంది. అర్థమైందా? దేశం అంటే ఎవరు? ప్రజలు, మనుషులు అంటే మనమే. అర్థమైందా? ఈ దేశంలో మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం మంచిగా ఉండాలి. అర్థమైందా? ఫుడ్ తినాలి. మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటే మీకు బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. అప్పుడు మీరు బాగా చదువుకొని కొత్త కొత్తవి కనిపెడతారు. మీరు కొత్త కొత్తవి కనిపెడతాం వల్ల దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. అర్థమైందా? మీరు చెప్పిన మాట వినకుండా, టీచర్స్ కి పేరెంట్స్ కి చెప్పిన మాట వినకుండా జంక్ ఫుడ్ తింటూ ఎప్పుడు పెడతాం? అది చేయొచ్చా? అట్లా మరేం చేయాలి? మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలి, బాగా చదువుకోవాలి. వెరీ గుడ్. అది వెరీ గుడ్. అది చూసారమ్మా? చూసారా దేనికి దేనికి కనెక్షన్ ఉందో? అర్థమైందా మీకు? దిస్ ఈస్ వాట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ మీనింగ్. అది అర్థమైందమ్మా? నేషనల్ ఫ్లాగ్ ఆరెంజ్, సాఫ్రన్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్ అండ్ కరేజ్. Saffron stands for courage and sacrifice. Okay, white stands for peace and truth. Green stands for prosperity and faith. Green అంటే ఏమిటి? మన దేశంలో పంటలు బాగా పండుతాయి నాన్న. మన దేశంలో పంటలు బాగా పండుతాయి. మన కోసమే కాకుండా మనం వేరే కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అర్థమైందా? రేపన్న రోజున మనం చేయగలం, మేము ఇంకా ఇంకా చేయగలం అనే ఫెయిత్ కూడా ఉంటది మనకి. అర్థమైందా? సో గ్రీన్ స్టాండ్స్ ఫర్ దట్. ఆరెంజ్, సాఫ్రన్ కలర్ ఏంటమ్మా? సాఫ్రన్ కలర్ ఏంటి? ఇట్ స్టాండ్స్ ఫర్ కరేజ్ అండ్ సాక్రిఫైస్. గొప్ప వాళ్ళు మన కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. సో దానికి గుర్తుగా సాక్రిఫైస్ అండ్ కరేజ్ అంటే ఏంటి? కరేజ్ అంటే ఏంటి? కరేజ్ అంటే ఏంటి? ధైర్యం.
నేషనల్ ఫ్లాగ్ ఈస్ ఓకే నాన్న ఓకే అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ లో వచ్చింది మనకి ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఓకే ఆ డేట్ ఏంటి ఆగస్ట్ 15 సే ఎవ్రీబడి 1947 ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం 2025 లో ఉన్నాం మోనిత్ ఎక్కడ ఉన్నాం మనం 2025 ఎక్కడ మోనిత్ 79 ఇయర్స్ అయింది ఎన్ని ఇయర్స్ అయింది 79 ఇయర్స్ అయింది మనకి ఇండియా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ తో నడవకుండా మన ఓన్ రూల్స్ తో మనం నడవటానికి దీపకిత్ర మన ఓన్ రూల్స్ తో మనం నడవటానికి మన ఓన్ లా మనం పెట్టుకోవడానికి ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషన్ అని ఉంటది మన రూల్స్ మన రెగ్యులేషన్స్ రాసుకోవటానికి ఆ రాసిన ఆయన ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా ఉండేవారు ఆయన చెప్పండి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక టీమ్ తో తయారు చేశారు మన కాన్స్టిట్యూషన్ తో మనం ఇప్పుడు పాలించుకొని మనం జీవిస్తున్నాం అర్థమైందా అమ్మా నౌ సే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎక్కువ మేజర్ రోల్ ఈయన ప్లే చేశారు మహాత్మా గాంధీ ఈయన ఒక లాయర్ అర్థమైందమ్మా రేపు మీరు కూడా లాయర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి బిజినెస్ పీపుల్ అవ్వాలి ఫార్మర్స్ అవ్వాలి మరి మన దేశాన్ని ముందుకెళ్ళాలంటే అందరూ డాక్టర్లు ఇంజనీర్లే కాదు అన్ని చేయాలి అన్ని ఉద్యోగాల్లో ఉండాలి మీరు అవునా ఫార్మర్స్ కూడా అవ్వాలి పోలీసులు అవ్వాలి పైలట్స్ అవ్వాలి అమ్మా ఫైర్ మ్యాన్స్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి కూర్చో సుఖ్దేవ్ తాపర్ ఇంకో చూడండి సుఖ్దేవ్ తాపర్ ఇలా ఉంటారంట అర్థమైందా ఆయన కూడా మన దేశాన్ని ఫ్రీడమ్ ఫైటర్ అంటే జవహర్ లాల్ నెహ్రూ మన ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టం సో ఆయన్ని చాచా అని పిలుస్తారు పిల్లలు చాచా అంటే ఏంటి మామయ్య పిల్లలంటే ఆయన చాలా ఇష్టమైన ఆయన బర్త్డేని చిల్డ్రన్స్ డేగా పెట్టారు ఆయన ఓకే వారు ఝాన్సీ రాణి ఈవిడ చిన్న బేబీని బ్యాక్ లో పెట్టుకొని యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేశారు ఆవిడ చిన్న బేబీని ఇక్కడ తగిలించుకొని తన బేబీ అప్పుడు చిన్నోడు కానీ ఇంట్లో కూర్చోలేదు తను యుద్ధం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ చేసిన సాక్రిఫైసెస్ వల్ల ఈ రోజు మనం ఫ్రీగా ఉంటున్నాం మరి అలాంటి సాక్రిఫైస్లు మనం ఈజీగా తీసుకోవచ్చా ఇలాంటి వాళ్ళ ప్రాణమే పోయింది మన వరకు వాళ్ళు ప్రాణం ఇచ్చారు 79 సంవత్సరాల క్రితం మరి అలాంటి ఫ్రీడమ్ ను మనం అశ్రద్ధ చేయొచ్చా చేయకూడదంటే ఏం చేయాలి పేరెంట్స్ మీ కొరకు పొద్దున్నే లేచి మీకు అన్ని ఫుడ్ అంతా రెడీ చేసి తీసుకొచ్చినప్పుడు చక్కగా అవి తినాలి స్కూల్లో కూర్చొని అన్ని నేర్చుకోవాలి మీ పని మాట వినటం చదువుకోవటం ఆడుకోవటం ఈ మూడే పనులు మీకు ఏమిటవి మాట వినటం చదువుకోవటం ఆడుకోవటం మంచి ఆహారం తీసుకోవటం అంతే ఇంకా అంతకు మించి వేరే పనులు లేవు మీకు అర్థమైందా అమ్మా ఏంటంటే తిన ఒక పోయేట ఆ రోజుల్లో టీవీలు అవి లేవు రేడియోలు ఉండేవి కరపత్రాలు అంటే పాంప్లెట్స్ ఉండేవి ఏం చేసేవారు పోయిట్స్ అందరూ ఏం చేసే సుబ్రహ్మణ్య భారతి కూడా ఒక పోయెట్టే అర్థమైందా వీళ్ళు ఏం చేసేవారు ఇండియాని చైతన్యపరచడానికి పోయమ్స్ రాసేవాళ్ళు పోయమ్స్ రాస్తే ప్రజలు అవి చదివి వాళ్ళు ఉత్తేజవంతులయ్యి యుద్ధానికి ముందుకు వచ్చేవాళ్ళు అనమాట అర్థమైందా అలాగా రాసిన వాళ్ళలో ఒక పోయెట్ సరోజినీ నాయుడు అంటే ఈవిడ మన ఇండియన్ కాదు మన ఇండియాలో బర్త్ కాదు ఆవిడ మన ఇండియన్ బర్త్ కాదు ఈవిడ అంటే మన ఇండియా యానీ బెసెంట్ సుబ్రహ్మణ్య భారతి కాదు సో తిను ఏం చేశారు వేరే వాళ్ళ కంట్రీలో మనం ఇట్లా అజమాయిషీ చేయకూడదని చెప్పి మన తరఫున పోరాడారు ఓకే మన దేశం కోసం పోరాడారు అర్థమైందా యానీ బెసెంట్ అందుకు కూడా ఆవిడకి మనం ఈ రోజు ఆనర్ చేస్తున్నాం ఈవిడ ఒక సంస్థానానికి మహారాణి ఈవిడ కూడా యుద్ధం చేశారు భారతదేశం కొరకు ఓకే ఇందిరా
ఇందిరాగాంధీ ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ కూతురు. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ కూతురు. ఈవిడ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు. జవహర్ లాల్ నెహ్రూ కూతురు అన్నమాట ఇందిరాగాంధీ.